ఈ క్వశ్చన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనే టాపిక్ నుంచి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే 2 బ్లాక్స్ ఉన్నాయి, మాసెస్ M1 M2 10 kg అండ్ 5 kg అని. ఇనిషియల్గా ఫస్ట్ బ్లాక్ 3 మీటర్/సెకండ్ స్పీడ్తో మూవ్ అవుతుంది బ్లాక్ బి వైపు, అవునా? ఇదేమో రెస్ట్లోనే ఉందన్నాడు, అంటే దాని వెలాసిటీ 0 అన్నమాట. అయితే ఈ బ్లాక్ బికి ఏం చేశాడంటే ఒక స్ప్రింగ్ని అటాచ్ చేశాడు, దాని యొక్క ఫోర్స్ కాన్స్టెంట్ 3000 Nm/మీటర్. అయితే ఎప్పుడైతే ఈ ఫస్ట్ బ్లాక్ వెళ్ళి ఈ స్ప్రింగ్తో మీట్ అయ్యి దాన్ని కంప్రెస్ చేసి ఈ 5 kg బ్లాక్ని కూడా ఏం చేస్తుందంటే మూవ్ చేస్తుంది. అయితే ఏమనంటే ఈ రెండు కొలిజన్ జరిగిన తర్వాత దీన్ని కంప్రెస్ చేసిన తర్వాత కూడా, అంటే కాన్స్టెంట్ కంప్రెషన్ స్టేట్లో ఉండి రెండు కలిసి ట్రావెల్ అయితే దీంట్లో కంప్రెషన్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్లో, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ బ్లాక్ వెళ్ళి దీన్ని కంప్రెస్ చేసి కాన్స్టెంట్ కంప్రెషన్తోనే ఇద్దరు కలిసి మూవ్ అవుతున్నారని అనుకోండి. దాని యొక్క కామన్ వెలాసిటీ నేనేమనుకుంటానంటే VC అనుకుంటున్నా, ఓకేనా? రైట్. అయితే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారము ఇనిషియల్గా ఈ బ్లాక్ ఒక్కటే ఎనర్జీ ఉంది, అది కూడా ఏం ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ. సో దాన్ని ఏమని రాస్తున్నాను, E1 ఈజ్ ఈక్వల్ టు విచ్ ఈస్ K1 ½ M1 V1 స్క్వేర్ అని. సెకండ్ కేసులో ఇదే కైనెటిక్ ఎనర్జీని ఏమిటిగా మారుస్తుంది, దీన్ని కంప్రెస్ చేయడము, దాంతోపాటు వీళ్ళిద్దరూ కలిసి ఒకటి వెలాసిటీతో ట్రావెల్ అవ్వడము. అంటే సెకండ్ కేసులో టోటల్ ఎనర్జీని ఏమని రాయాలి నేను, E2 ఈజ్ ఈక్వల్ టు E2 ఈజ్ ఈక్వల్ టు స్ప్రింగ్లో స్టోర్ అయిన ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఒకటి, దాంతోపాటు ఇద్దరు కలిసి ట్రావెల్ చేయడం అంటే మూవ్ అవ్వడం అంటే కైనెటిక్ ఎనర్జీ కలిగి ఉండడం మీన్స్ K1 and 2, ఓకేనా? సరే, యూఎస్ అంటే స్ప్రింగ్లో స్టోర్ అయిన ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ½ kx². K12 అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బోత్ మాసెస్ అంటే M1 + M2 ఇంటూ కామన్ వెలాసిటీ VC², ఓకేనా? సో వీళ్ళిద్దరూ ఒకటే ఎనర్జీ నుంచి వచ్చిన వాళ్ళు మీన్స్ ఈ ఎనర్జీతోనే వచ్చిన వాళ్ళు అన్నమాట. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ యాడ్ చేయలేదు కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ప్రకారము ఇనిషియల్గా ఫస్ట్ బ్లాక్ ఒక్కొక్కటే నీకు మొమెంటం వాల్యూ ఉన్నింది, దానికి వెలాసిటీ ఉంది కాబట్టి, అంటే ఏమని రాయాలా, M1 V1 అని రాయాలా. ప్లస్ ఇనిషియల్గా సెకండ్ బ్లాక్ వెలాసిటీ లేదు కాబట్టి దాని యొక్క మొమెంటం వాల్యూ 0. ఫైనల్గా అంటే ఇలా దీంతో కొలాడ్ అయ్యి ఒకటే వెలాసిటీతో ట్రావెల్ అవ్వడం, ఓకేనా? అప్పుడు ఇద్దరు కలిసి ఒకటే వెలాసిటీతో ట్రావెల్ అవుతున్నారు కాబట్టి కామన్ వెలాసిటీతో, సో అందుకే ఏమని రాయాలా, M1 + M2 ఇంటూ VC అని రాయాలా. సరే, M1 అంటే 10, వెలాసిటీ అంటే 3, విచ్ ఈజ్ ఈక్వల్ టు M1 అంటే 10, M2 అంటే 5 ఇంటూ VC. 30 ఈజ్ ఈక్వల్ టు 15 VC. ఇక్కడ 15తో 13 క్యాన్సిల్ చేస్తే 2 వస్తుంది. దెన్ కామన్ వెలాసిటీ ఆఫ్ బోత్ ఆఫ్టర్ కొలిజన్ ఈజ్ 2 మీటర్/సెకండ్స్, ఓకేనా? ఇంకా VC వాల్యూ, M1 M2 వాల్యూస్ మనము కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారము రాసుకున్న ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది. సో ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారము ఇనిషియల్గా ఎంత ఎనర్జీ అయితే ఉందో ఫైనల్గా కూడా అంత ఎనర్జీ ఉన్నట్టు E1 ఈజ్ ఈక్వల్ టు E2. సో వాట్ ఈజ్ E1 మీన్స్ ఓన్లీ ½ M1 V1 స్క్వేర్. ఫైనల్ ఎనర్జీ ½ kx² ప్లస్ ½ M1 + M2 ఇంటూ VC². సరే, అక్కడ అన్ని చోట్ల హాఫ్లు క్యాన్సల్, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే సరే M1 10, V1 ఎంత అంటే 3² ఈజ్ ఈక్వల్ టు K అంటే 3000 x² ప్లస్ M1 అంటే 10, M2 అంటే 5, VC అంటే 2². 10² 9, 9 10s are 3² 9, 9 10s are 90, which is equal to 3000 x² plus 15 into, right, 2² 4, 15 4s are 60, 60 ఇటువైపు వస్తే కన్నా 3000 x² is equal to 90 minus 60, which is equal to 30. Okay, 3000 x² is equal to 30.
సో 30తో క్యాన్సిల్ చేస్తే ఏమి ఇంకొక 100 ఉంటుంది అనమాట. అలానే సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1/100. దెన్ ఎక్స్ ఈజ్ రూట్ ఆఫ్ 1/100 మీన్స్ ఎక్స్ ఈజ్ 1/10 మీటర్ ఇస్ ద కంప్రెషన్, లేదా 0.1 మీటర్ ఇస్ ద కంప్రెషన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్ ఇట్ ఈస్ 10 సెంటీమీటర్ ఓన్లీ. ఓకే.